హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే యూపిన్స్ అనేటివి రెడీ చేసామన్నమాట. ఇప్పుడే రెడీ చేసి పెట్టాను. ఇది ఇంకా ఆరలేదు. ఇలాంటి పిన్ని ఇంకోటి కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను ఎలా చేస్తామనేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. జడబిల్లలు అన్నమాట ఇవి. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది మనకి. అండ్ ఇది చూడండి, లోటస్ మోడల్, అంటే ఇందులోనే 2 ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మనకి 15 రూపీస్ పడుతుంది. ప్రజెంట్ నేను షాప్స్లలో అయితే అంతకే సేల్ చేస్తున్నాను. 15 రూపీస్కి ఈచ్ వన్ అయితే సేల్ చేశాను. ఒక 3-4 ప్యాటర్న్స్ అయితే చేసి పెట్టాను. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 100కి 6 వచ్చేసాయండి. అండ్ ఇది మొత్తం చేసి పెట్టలేదు, ఇంకా చేయాలి. ఇది కొంచెం వర్క్ అయితే ఉంది. ఇవి కూడా సేమ్ 100కి 6 వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా సేమ్. ఇవన్నీ కూడాను మనకి 100కి 6. ఇది వచ్చేసి 3D ఫ్లవర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుందండి. 100కి 5 వచ్చేస్తాయి. 3D ఫ్లవర్. ఇవి వచ్చేసి మనకి కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్లవర్ కంపేర్ టు ఇది. కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ ఈచ్ వన్. ఇది వచ్చేసి 20 రూపీస్ ఈచ్ వన్. 100కి 5 వస్తాయి. 100కి 4 ఇవి వచ్చేస్తాయి అనమాట. ఇది ఫస్ట్ చూపించాను కదా, ఇలాంటి మోడల్ ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇదంతా కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. షీట్ తోటి ఇలా షీట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. బయట మనకి సపరేట్ కూడా దొరుకుతుంది, కానీ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మీకైతే చూపిస్తాను, చూసేయండి ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో ఉన్నవి తీసుకున్నాను, కుందన్స్. ఇది వచ్చేసి B7000 గ్లూ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నేనైతే పెన్ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ వ్యాక్ షీట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవడానికి కట్టర్ కూడా. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్లో ఉంటాయి, మనకు బయట దొరుకుతాయి అన్నమాట. వచ్చేసి నేను స్టిక్ చేసి చూపిస్తాను. ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా మీకు యూజ్ అవుతుంది వీడియో. కుందన్స్ ఏంటంటే మనకు బల్క్లో తెచ్చుకుంటే కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. మనకు బల్క్లో అంటే బేగం బజార్ అటు సైడ్ దొరుకుతాయి. నేనైతే నా సరౌండింగ్లో ఉన్న షాప్లోనే తెచ్చుకుంటాను, నాకు దగ్గరలో ఉన్న షాప్లో. బేగం బజార్ అయితే ఏమి వెళ్ళలేదు నేను. ఇలా చేసి నేను ఆర్డర్స్ తెచ్చుకుంటాను, అదేవిధంగా బయట కూడా సేల్ చేస్తాను.
సో కాస్ట్ అనేది ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే. చూడండి గ్యాప్స్ లేకుండా ఎంత నీట్గా వస్తుందో. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ పెట్టే వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలి అంటే కూడా. సో గమ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాలి, లేదంటే పోతుంది. సో ఎండ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇది మనకి ఇలా వచ్చేసింది. మిడిల్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ ఉంటేనే చాలా బాగుంటుంది. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి పింక్ కలర్ పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ గర్ల్స్కి ఇష్టం ఉండేటివి పింక్ కలరే కదా అనేసి నేనైతే పింక్ కలర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను. గ్యాప్స్ అనేవి రాకుండా చూసుకుంటూ పెట్టాల్సి వస్తుంది. గ్యాప్స్ వస్తే కరెక్ట్గా సెట్ అయిపోదు. గమ్ కూడా చూసుకుంటూ పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్లిప్ అనేది. చూడండి ఈ విధంగా 1 బై 1 నీట్గా పెట్టేసుకుంటూ పోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ మధ్యలో కొంచెం గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేసేద్దాం ఇప్పుడు. చూడండి గ్యాప్స్ అనేటివి లేకుండా పర్ఫెక్ట్గా చేసేసాను. మధ్యలో ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ వైట్ స్టోన్స్ అనేటివి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. గ్యాప్స్ అనేటివి కవర్ చేయడం కోసం నేను ఇలాంటి చైన్ అయితే తెచ్చుకున్నాను. సో వీటిని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని సింగిల్ పీసెస్గా కట్ చేసుకొని మధ్యలో ఎక్కడ ఉంటే అక్కడ గ్యాప్స్ అనేటివి ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. లేదా అన్కట్ స్టోన్స్ కూడా దొరుకుతాయి సపరేట్గా, ఆ స్టోన్స్ అయినా పెట్టుకొని గ్యాప్స్ అనేటివి ఫిల్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్నవిగా పెట్టేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ ఉన్నా అక్కడైతే ఫిల్ చేసుకోవచ్చు. ఇలా గ్యాప్స్ అనేటివి కనిపించకుండా ఉంటాయి. సో ఈ విధంగా చూసేయండి. ఇక్కడ గ్యాప్స్ అనేటివి ఈ విధంగా ఫిల్ చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ ఏం చేసేయాలి ఇప్పుడు, యూపిన్ పెట్టేస్తే సరిపోతుంది. అటాచ్ చేసేసి ఇక్కడ గమ్ పెట్టేసి ఇక్కడ స్టిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి యూపిన్ అనేది రెడీ అయిపోతుంది.
అంతే అండి. ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.